ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రస్తుతం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం గారు ఉన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిస్థితుల గురించి అయితే తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అభివృద్ధి పనులు కానీ అటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల గురించి మీరు ఏమన్నా? ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో గత 9 ఏళ్ళు తెలంగాణ వచ్చిన నుంచి గత 5 ఏళ్ళ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ప్రాబ్లమే కానీ రోడ్లే కానీ సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు అందుబాటులో వండుకుంటా గౌరవ ఎమ్మెల్యే గారు పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా కూడా ఈసారి కూడా రెండోసారి యాక్టివ్ కొట్టి ఇంకా పెద్ద మొత్తంలో కూడా డెవలప్ చేస్తారని ప్రజల కోరికతోటే పెద్ద మొత్తంలో ఈసారి మన గౌరవ ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఆనంద్ సార్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని చాలామంది ఈసారి మినిమం 10 నుంచి 15 వేల మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తనే కానీ పబ్లికే కానీ కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కూడా నియోజకవర్గాలు అందరికీ అందినట్టేనా? 95% అండి. ప్రతి గడప కన్నా ఎవరు కూడా అందని గడపలేదు. ఎమ్మెల్యే గారు పూర్తిస్థాయి నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని చోట్ల అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అది ఏ విధంగా ముందుకెళ్తుంది? అది ఎంత చేసినా కొద్దిగానో అవుతుంది. 100% అవుతుంది కూడా ఈసారి ఇప్పుడు 95% చేసిండు, 5% చేయలేడు. ఇప్పుడు 5 ఏళ్ళలో ఓన్లీ 2 ఇయర్స్లోనే 95% చేసిండు. 2 ఏళ్ళు అయితే కరోనా వచ్చింది. ఇప్పుడు 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్లో 95% చేసినాక 5% ఈసారి చేయలేడా? చేస్తాడని 100% చేయగలుగుతాడు ఎమ్మెల్యే గారు. వరకు అయితే నియోజకవర్గంలో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ శాంక్షన్లో కూడా కొంచెం జాప్యం జరిగింది అంటున్నారు. దాని గురించి ఎమ్మెల్యే గారు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇలా ఇప్పుడు ఏడైతే డబుల్ బెడ్రూమ్ అవసరం ఉన్నాయో ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి. అంబడే కావాలంటే కాలేకపోతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి గాంధీ ఒక 9 ఏళ్ళలోనే 9 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు మామూలుగానే ఇదైంది. ఈ 4.5 ఏళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు ఈసారి 5 ఏళ్ళ లోపల కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క ఊళ్ళో ఎవరికి అయితే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి అందుబాటులో చేస్తారు. పూర్తిస్థాయి ఎమ్మెల్యే గారు అయితే మీకు అందుబాటులో ఉంటారా? 100% మొత్తం 100% వికారాబాద్లో అందుబాటులో ఉంటాడు. మిగతా సమస్యల గురించి కూడా స్థానికులు అయితే ఇక్కడైతే స్థానికంగా ఎమ్మెల్యే గారు అయితే మాకు మంచి చేస్తున్నారు, ఎలక్షన్ కూడా అవడం వల్ల ఆగిపోయింది. ఆ సమస్యల గురించి కూడా ప్రజలకు ఎలాంటి దిశ? అది ఆల్రెడీ అందరికి తెలిసింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ డెవలప్మెంట్ ఉండదు. ఎలక్షన్ ఇప్పుడు మినిమం 10 తారీఖు తర్వాత మళ్ళీ అన్ని నార్మల్గా యథావిధిగా సాగుతుంటాయి. అన్ని బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రత్యర్థి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి లేదు, అయిపోయింది. ఓన్లీ బీఆర్ఎస్ఏ ఇప్పుడు. బీఆర్ఎస్ పోటీ, అంతేగాని వేరే వాళ్ళు అయిపోయింది. ఎవరు మెజార్టీ గురించే కావాల్సింది అంతే. ఓన్లీ వికారాబాద్ యావత్ తెలంగాణ టోటల్ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? ఇక్కడ మినిమం 15 నుంచి 20 వేల మెజార్టీ కంపల్సరీ వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ.